మెగా కాంపౌండ్ కి క్రాక్స్ వచ్చాయా అని అల్లువారి న్యూస్ వచ్చిన ప్రతిసారి డిస్కషన్స్ మొదలవుతుంది. ఇప్పుడు అల్లు శిరీష్ పెళ్లి తంతులో మెగా బ్రేకప్ కన్ఫర్మ్ అంటూ ప్రచారం ఊపందుకుంది. ఇది యాంటీ ఫ్యాన్స్ పనే అనలేం, కానీ వాళ్ళు కూడా సంతోషపడేలా కొన్ని మెగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. మెగా ఫ్యామిలీని కాదని అల్లు అర్జున్ సొంత దుకాణం తెరిచాడు అన్నారు. సొంత అభిమానులను క్రియేట్ చేసుకుని అల్లు ఆర్మీని రన్ చేస్తున్నాడని అన్నారు. పుష్ప హిట్ కాగానే అల్లు అర్జున్ అసలు స్వరూపం బయటపడిందని కామెంట్స్ చేశారు. అయితే ఈ మాటలు నిజం అనేలా పొలిటికల్ చిచ్చు కొన్నిసార్లు మెగా అల్లు బంధాన్ని బట్టబయలు చేసిందనే చర్చ జరిగింది. మొన్న అల్లు వారింట విషాద సమయంలో చరణ్ బన్నీ మధ్య మాటలు నామకే వాస్తే అన్నట్లు నడిచాయి. అల్లు శిరీష్ పెళ్లి తంతులో చరణ్ బన్నీ మధ్య గ్యాప్ కిలోమీటర్కి పెరిగినట్టు కనిపిస్తోంది అన్న మాటలు తూటాల్లా పేలాయి. ఇంతకీ మెగా గ్యాప్ని ఇక దాచి పెట్టకూడదని ఫ్యామిలీ అనుకుంటోందా? కలవకుండా ఉంటే గాసిప్గా మిగిలే విషయం అంతా కలిసి ఒక చోటుకు చేరాక ఎందుకు మెగా బ్రేకప్ నిజమనే మాట వస్తోంది. హ్యావ్ ఎ లుక్. మెగా కాంపౌండ్ బీటలు వారుతుందంటే యాంటీ ఫ్యాన్స్కి పండగే. విచిత్రం ఏంటంటే ఈ మాటలు నిజమే అని చాలా సందర్భాల్లో మెగా అల్లు వారి మధ్య బంధాలు తెగినట్టు కనిపించడంతో చాలాసార్లు ఇలాంటి వార్తలే వచ్చాయి. లేటెస్ట్గా అల్లు శిరీష్ పెళ్లి తంతుకి టోటల్ మెగా ఫ్యామిలీ వచ్చింది. చిరు, నాగబాబు అనుకో వచ్చారు. చరణ్ బన్నీ కూడా ఒకే ఫోటోలో దర్శనమిచ్చారు. విచిత్రం ఏంటంటే ఇద్దరూ కలవకుండా ఉన్నప్పుడు ఇంతగా మెగా బ్రేకప్ మీద వార్తలు రాలేదు. కానీ కలిసి ఒకే ఒక్క ఫోటోలో కనిపించడంతో మెగా గ్యాప్ కిలోమీటర్కు పెరిగిందన్న వార్త వాస్తవమేమో అని అనిపించేలా చేస్తుంది. ఎందుకంటే అల్లు శిరీష్ పెళ్లి తంతులో రామ్ చరణ్, బన్నీ ఇద్దరు ఎడముఖం పెడముఖం అన్నట్టే ప్రవర్తించారంటున్నారు. శిరీష్ దంపతులకు ఒకవైపు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, మరోవైపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉన్నాడు. సరే, ఫోటోలో ఒక లుక్ రావడానికి అలా నిల్చున్నారనుకున్నా ఈ ఇద్దరు కలిసున్న ఫోటోలన్నీ ఇలానే రావటం, ఒకరితో ఒకరు ఏదో మాట వరుసకే పలకరించుకున్నారు కానీ పెద్దగా మాట్లాడుకోలేదన్న ప్రచారం పెరగడంతో మెగా గ్యాప్ అల్లుకి ఎంత ఉందో ఇది చెబుతోందంటున్నారు. నిజానికి మెగా ఫ్యామిలీలో పవన్తోనే బన్నీకి సమస్య అంటారు. అది కాస్త మెల్లిగా మెగా హీరోలందరితో ఏర్పడటానికి రీజన్ గతంలో వైసీపీ అభ్యర్థికి బన్నీ ప్రచారం చేయటమే అంటున్నారు. కట్ చేస్తే అల్లు వారింట విషాద సమయంలో కూడా బన్నీ చరణ్ మధ్య మాటలు మాట వరుసకే అన్నట్టు కనిపించాయి. ఎంతసేపు చరణ్ శిరీష్ లేదంటే మరొకరితో మాట్లాడటం, బన్నీ చరణ్ అతి కష్టంగా ఒకరి ముఖం ఒకరు చూసుకోవటం చేశారనే అభిప్రాయం ఉంది. దీనికి తోడు ఉపాసన సీమంతానికి బన్నీ రాలేదని కొందరు, వచ్చినా బయటకు రిలీజ్ చేసిన ఫోటోల్లో ఎక్కడా బన్నీ ఫ్యామిలీ కనిపించలేదని ఇంకొందరు అన్నారు. ఏది నిజమైనా ఇది మెగా గ్యాప్ని ఇండికేట్ చేస్తుందనే మాటలే వినిపించాయి. ఇప్పుడు అల్లు శిరీష్ పెళ్లి తంతులో అసలు అల్లు వారికి మెగా కాంపౌండ్కి సంబంధమే లేనంతగా నిశ్శబ్ద యుద్ధం జరుగుతోందని, అదే ఈ తంతులో బయటపడిందనే మాటలు తూటాలా పేలుతున్నాయి.